Introduce who am I series through this video. So I occur in T10 region of the spine, means dorsal-lumbar region will be involved. So I can involve contagious surface of the vertebrae, or can involve the central part of the vertebrae, means body of the vertebrae will be involved, and can involve the spinous process, pedicle, transverse process, okay, and lamina, everything will be involved, and lower half of the one vertebrae and adjacent upper half of the adjacent vertebrae will be involved with intervertebral joints, ఎందుకంటే అవన్నీ కామన్ బ్లడ్ సప్లై ఉంటుంది అనమాట. సో కేషియస్ మెటీరియల్ ఉంటుంది బిహైండ్ ద యాంటీరియర్ లాంగిట్యూడినల్ లిగమెంట్. మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే ఇదే అనమాట. పైన బాడీ చూడండి, కింద వర్టిబ్రే పైన పార్ట్, పైన వర్టిబ్రే కింద పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. అలాంగ్ విత్ ద ఇంటర్వర్టిబ్రల్ డిస్క్, ఎందుకంటే దే షేర్ ద కామన్ ఫ్యూచర్స్ అనమాట. ఇప్పుడు చెప్పే లైన్‌తో మీరు టక్కన ఇదేంటో చెప్తారు. కేషియస్ మెటీరియల్ చూస్తామన్నమాట బిహైండ్ ద యాంటీరియర్ లాంగిట్యూడినల్ లిగమెంట్. అంటే ఆబ్వియస్‌గా కేషియస్ నెక్రోసిస్ అనగానే మనకి ఏం రావాలి, టీబీ గుర్తుకు రావాలి, రైట్? వీఆర్ టాకింగ్ అబౌట్ టీబీ, పాట్ స్పైన్. సో ఎందుకు అదే డోర్సిలంబార్ రీజియన్‌లోనే ఎందుకు కామన్ అంటే, ది జంక్షన్ ఆఫ్ ది ఫిక్స్డ్ అండ్ మొబైల్ థొరాసిక్ సెగ్మెంట్స్ ఫిక్స్డ్ ఉంటాయి. లంబార్ సెగ్మెంట్స్ మొబైల్ ఉంటాయి కాబట్టి ఆ జంక్షన్‌లో ఉంటుంది. అండ్ మ్యాక్సిమం స్ట్రెస్‌ని బియర్ చేయగలరు. దేవుడు కూడా మ్యాక్సిమం స్ట్రెస్ బియర్ చేసే వాళ్ళకి కష్టాలు ఇస్తారు కదా, అట్లానే అనమాట. మ్యాక్సిమం స్ట్రెస్ బియర్ చేయగలదు కాబట్టి ఏరియా, కాబట్టి అక్కడ హ్యాస్ గాట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ది క్యాన్సరస్ బోన్ అండ్ బల్కీ న్యూక్లియస్ పల్పోస్ ఉంటుంది, అండ్ రిలేటివ్ ఏవాస్కులారిటీ ఉంటుంది అనమాట ఆఫ్ ద బాడీ ఆఫ్ ది డార్సిలంబార్ వర్టిబ్రా, close proximity to the thoracic duct through which infection can occur. Adjacent perivertebral veins, అవి రీజన్స్ అనమాట. సో ప్యాథోజెనిసిస్ అంటే టీబీ ఎండార్ట్రైటిస్, కేషియస్ నెక్రోసిస్, అండ్ ఆ ట్యూబర్కల్స్ ఫామ్ అవ్వడం, కేషియేషన్, బోన్ అంతా డిస్ట్రక్ట్ అవ్వడం, సబ్ పెరియాస్టల్ న్యూ బోన్ ఫార్మేషన్ అవ్వడం, అవన్నీ ప్యాథోలజీ అనమాట. అవంతా రాయలేను ఇక్కడ. పేషెంట్ కైఫోస్తో మేనిఫెస్ట్ అవుతాడు. ఇంకా దేంతో మేనిఫెస్ట్ అవ్వచ్చు, కైఫోసిస్ ఒకటి, కోల్డ్ యాబ్సిస్తో మేనిఫెస్ట్ అవ్వచ్చు. కోల్డ్ యాబ్సిస్ మిడ్ లైన్లో ఉండొచ్చు, కోల్డ్ యాబ్సిస్ కూడా ఉంటుంది అనమాట. అండ్ పారాప్లీజియన్ ఫ్లెక్షన్ వల్ల పారాప్లీజియా ఎందుకు వస్తుందంటే మనం ఇవి సస్పెక్ట్ చేయాలి. మెనింజైటిస్ ఉండొచ్చు, ఎండార్టరైటిస్ ఉండొచ్చు, అలా అనమాట. పారాప్లీజియన్ ఫ్లెక్షన్ వల్ల వస్తుంది. ఎక్స్టెన్షన్ అంటే గిబ్బస్ ఫార్మేషన్ వల్ల అట్లా. కాయిన్ టెస్ట్ పాజిటివ్, కాయిన్ అక్కడ పెట్టి కాయిన్ తీసుకోమంటే తీసుకోలేడు. మిలిటరీ యాటిట్యూడ్ ఉంటుంది, అంటే షోల్డర్ ఇట్లా రైజ్ అయిపోయి ఇట్లా ఫోర్ ఆర్మ్, ఈ హ్యాండ్ కొంచెం బ్యాక్ ఇట్లా ఉన్నట్టు ఉంటుంది అనమాట. మిలిటరీలో వాళ్ళు సెల్యూట్ ఇట్లా కొడతారు కదా, అట్లా అనుకుంటున్నాను నేను. అప్పర్ లింబ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అప్పర్ థొరాసిక్ స్పైన్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఎక్స్రే స్పైన్ చేసినప్పుడు నారోయింగ్ డిస్క్ స్పేస్ నారో అవుతుంది. వెడ్జింగ్ ఆఫ్ ది వర్టిబ్రే, రేర్ ఫ్రాక్షన్ ఆఫ్ ది అడ్జసెంట్ వర్టిబ్రే, ఈఎస్ఆర్, సిఆర్పి అవన్నీ కూడా చేసుకోవాలి. ఈఎస్ఆర్ ఆబ్వియస్గా ఎలివేట్ అవుతుంది. ట్రీట్మెంట్ ఏం చేస్తాం, ఫస్ట్ యాప్సెస్ని డ్రైన్ చేయాలి, ఎక్కడున్న యాప్సెస్ డ్రైన్ చేయాలి. సో మనకి దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఆర్థో చదువుకోండి మీరే. జస్ట్ ఆ వర్టిబ్రాని ఎలా రీచ్ అవ్వాలి, ఎలా యాప్సెస్ని డ్రైన్ చేయాలనేది ఉంటుంది ఆర్థోలో. అండ్ ట్రీట్మెంట్ వచ్చేసి యాప్స్ డ్రైనేజ్ ఆఫ్ ది యాప్సెస్, ఏటీటీ కంటిన్యూ చేయాలి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.